మీకు ఆదాము హవ్వల జీవితం గురించి తెలుసా? ఇది కేవలం ఒక పండు గురించో, ఒక తోట గురించో మాత్రమే కాదు. మన జీవితాలకు సంబంధించిన ఒక గొప్ప సత్యాన్ని అది మనకు బోధిస్తుంది. ఆ సత్యమే దేవునిపై నమ్మకం. మొదట ఆదాము హవ్వలు దేవునితో చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఆ తోటలో ఎంతో ప్రశాంతమైన జీవితం గడిపారు. అది దేవుణ్ణి పూర్తిగా నమ్మినప్పుడు మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో చూపించే ఒక ఉదాహరణ. అప్పుడు ఆ సాతాను ఒక పాము రూపంలో వచ్చింది. అది ఆదాము హవ్వలకు కేవలం ఒక పండును చూపించలేదు. వారి మనస్సులో ఒక అనుమానం పుట్టించింది. దేవుడు నిజంగా అలా చెప్పాడా? బహుశా ఆయన మీ నుండి ఏదో మంచిదాన్ని దాచిపెడుతున్నాడు. ఈరోజు కూడా ఈ అబద్ధం మనల్ని వెంటాడుతుంది. నీ ఇష్టానుసారం చేస్తే దేవుడు చూపిన మార్గం కంటే నీవు ఎక్కువ సంతోషంగా ఉంటావు. ఆదాము హవ్వలు ఆ అనుమానాన్ని నమ్మారు. దానితో దేవునితో వారికి ఉన్న గొప్ప సంబంధం తెగిపోయింది. భయం, సిగ్గు మరియు నిందలు వారి జీవితంలోకి ప్రవేశించాయి. అయితే ఇక్కడే మనకు ఒక ఆశా కిరణం కనిపిస్తుంది. దేవుడు మనకోసం ఒక రక్షకుడిని, యేసయ్యను పంపించారు. అనుమానాలను రేకెత్తించిన ఆ దుష్టశక్తిని ఆయన ఓడించారు. యేసయ్య ద్వారా మనం దేవునితో కోల్పోయిన ఆ సన్నిహిత సంబంధాన్ని తిరిగి పొందవచ్చు. కాబట్టి ఆదాము హవ్వల జీవితం ఒక పాత చరిత్ర మాత్రమే కాదు. అది మనందరికీ ఒక మార్గదర్శి. మనల్ని మోసం చేసే అబద్ధాలను తిరస్కరించి దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచి ఆయన చూపిన మార్గంలో నడవడానికి అది మనకు ఒక గొప్ప ప్రేరణ.